నమస్తే వివరాలు చూద్దాం। కౌశిక్ రెడ్డి తీరును తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది। పోలీస్ అధికారులపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు నిరాధారమని, కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు। ఎస్పీ మతాన్ని ప్రస్తావిస్తూ మనోభావాలను దెబ్బతీసేలా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని లేఖలో తెలిపారు। దళిత మహిళలు నొక్కుతారా ఏంటి? ఎందుకు నొక్కుతారు? ఎందుకు నొక్కుతారు? దేనికి 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 నొక్కుతారు? దేనికి నొక్కుతారు? దేనికి నొక్కుతారు? దేనికి నొక్కుతారు? కౌశిక్ రెడ్డి తీరును తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది। పోలీస్ అధికారులపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు నిరాధారమని, కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు। ఎస్పీ మతాన్ని ప్రస్తావిస్తూ మనోభావాలను దెబ్బతీసేలా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని లేఖలో తెలిపారు। కౌశిక్ రెడ్డి తీరును తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం లేఖ ద్వారా కూడా ఖండించింది। పూర్తి అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు। ప్రవీణ్, ఐపీఎస్ అధికారిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలపైన ఇప్పటికే ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది। ప్రధానంగా మనం చూడొచ్చు, కరీంనగర్ సిపి గౌశాలం ఐపీఎస్ పై వ్యాఖ్యలు దురుద్దేశపూర్వకంగా నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ఎలాంటి ఆధారాలు లేనటువంటి వ్యాఖ్యలు చేశారు। కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశంతో పాటు బేషరతుగా క్షమాపణ చెప్పాలనేటువంటి అంశాన్ని ప్రస్తుతం వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ లో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది। మరోవైపు ఈ ఘటనపై సివిల్ సర్వీస్ లో పనిచేసేటువంటి అధికారుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాడి కౌశిక్ రెడ్డి యొక్క వ్యాఖ్యలున్నాయి। ఎమ్మెల్యే ప్రవర్తనపై తక్షణమే విచారణ చేయాలంటూ కూడా ఐపీఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది। ఎమ్మెల్యే నుంచి బహిరంగ క్షమాపణ కోరుతున్నామనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది। ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అధికారి మత మార్పిడికి ప్రయత్నిస్తున్నారన్నటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ అతని మతం గురించి చేసినటువంటి చౌకబార ఆరోపణలతో తీవ్రంగా కలత చెందుతున్నామనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం వారు చెప్తున్నటువంటి మాట। ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో అంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి। మరోవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నట్టు కూడా డిమాండ్ చేయడం జరిగింది। మరి దీనిపైన ఎలాంటి అంటే ఇప్పటి వరకు ఐపీఎస్ అధికారుల సంఘం చేసినటువంటి డిమాండ్స్ పైన పాడి కౌశిక్ రెడ్డి ఇంకా స్పందించలేదు। మరి ఎలాంటి స్పందన గతం నుంచి వస్తుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం।